ఈరోజు రెండు మెయిన్ పత్రికలలో ప్రింట్ మీడియాలో టిడ్కో ఇళ్ళ గురించి వార్త పెద్దగా రాశారు. కానీ దాంట్లో పులివెందుల టిడ్కో ఇళ్ళ గురించి కనపరచలేదు. నేను అవి చూసిన తర్వాత పులివెందుల గారి టిడ్కో ఇళ్ళ కోసము 2014-19లో నేను కానీ చాలా కష్టపడి గవర్నమెంట్ ఎండింగ్లో 2018లో టిడ్కో ఇళ్లకు ల్యాండ్ యాక్విజిషన్ కోసము ట్రై చేసి చిక్కగా లాస్ట్లో వచ్చేసి ఇక్కడ చేసి 2018 డిసెంబర్కు ల్యాండ్ యాక్విజిషన్ పూర్తయింది. అయిన తర్వాత మున్సిపాలిటీ వాళ్ళకు దాన్ని అప్పచెప్పడము, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసి టిడ్కో వాళ్ళకు అగ్రిమెంట్ చేయడము, టెండర్ పిలిచడము. సింప్లెక్స్ అనే కంపెనీ ఒకటి, నాగార్జున అనే కంపెనీ, 2 కంపెనీలు ఇక్కడికి రావడం, టెండర్ దక్కించుకున్నాయి. మొత్తము ఇక్కడ మనకు బెనిఫిషరీలు వచ్చేసి 1845 మంది. వాళ్ళు వచ్చేసి 1840 మందికి ఇక్కడ వేస్తే మనకు వచ్చేసి చాలా హైట్లో ఉన్నాము, బాగుంటుంది, టౌన్కి వచ్చేసి వాస్తు ప్రకారం హైలో పైపక్కున్నాము, అన్నీ ఉంటాయనే ఉద్దేశంతో ఆ రోజు అన్ని దానిలను దృష్టిలో పెట్టుకొని పులివెందులలో కానీ టిడ్కో ఇల్లు వలపక్కన లేకుండా ఆనాటి మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మనకు కేటాయించారు. కానీ గవర్నమెంట్ మారిన పరిస్థితుల ప్రభావం వల్ల ఆయన పరిపాలన విధానం అందరూ తెలిసిందే, దాంట్లో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. రివర్స్ టెండరింగ్ అనేది ఒక విధానం తీసుకొచ్చినాడు. దాంట్లో మందిగానే వచ్చేసి కేవలం 3% వర్క్ జరిగింది కాబట్టి 25%కు బిలోగానే ఉంటే కానీ రద్దు చేయమని చెప్పినాడు. అందులో అతను తీసుకున్న స్టేట్ డిసిషన్ కాబట్టి అది ఒక తాలూకాకు సంబంధించింది కాదు కాబట్టి స్టేట్ పాలసీ కాబట్టి దాంట్లో మందిగానే క్యాన్సిల్ అయిపోయింది. కానీ ఇక్కడ ప్రజానీకము ఆయన ఎమ్మెల్యేకి ఎన్నుకున్న తర్వాతనే ఆయన ముఖ్యమంత్రి అయినాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత దీనిని కొనసాగింపులో భాగంగా 5 ఏళ్ల కాల వ్యవధి ఉంటే దీన్ని నిస్సహాయ స్థితిలోకి నెట్టేసినాడు. కానీ నెట్టేసింటే ఎవరు? టిడ్కో ఇల్లు అంటే బీదలు, బడుగు బలహీన వర్గాలు అందరూ వచ్చేసి ఉంటారు ఇక్కడ. ఇది G+3 G+4 మొత్తము 1845 మంది బెనిఫిషరీలు. వాళ్ళ డబ్బులు వచ్చేసి 49,20,20,000 రూపాయలు మున్సిపాలిటీలో డిపాజిట్ చేశారు. ఈరోజు ఆ డిపాజిట్ డబ్బులు వచ్చేసి వేస్ట్గా పడి ఉన్నాయి. బెనిఫిషరీ ఏమో ఒడ్డుకి తెచ్చుకొని వాళ్ళు పాపము పనికి పోయే వాళ్ళు చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ప్రభుత్వము రద్దు చేసింది కరెక్టు. కానీ అది ఎందుకంటే ఏదో మనకు ఇది స్టేట్ పాలసీకి అనుగుణంగా లేదు కాబట్టి అనుకోవచ్చు. కానీ ప్రభుత్వం వాళ్ళదే, ఆయన ముఖ్యమంత్రి, ఈ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా ఆయన ఉన్నాడు కాబట్టి కేవలము ఇదొకటన్నా స్పెసిఫిక్గా తీసుకొని ఈ 1845 మందికి ఇక్కడ ఇల్లు కట్టడమా, ల్యాండ్ వాళ్ళు కట్టిన డిపాజిట్ను వెనక్కి ఇవ్వడమా, ఏది జరిగినా కూడా సరిపోయింది. నేను ఇచ్చేసిన తర్వాత పులివెందులలో జగనన్న లేఅవుట్ అని చెప్పి 7,000 ఇళ్లతో ఒక ప్రాజెక్టు గుండ్లమడుగు కాడ, అది టౌన్కి ఎంత దూరము, దగ్గర 8 కిలోమీటర్ల దూరం వస్తుంది. ఇది జస్ట్ హైవేకి పక్కలోనే, అది హైవేకి లేదు, ఏం లేదు, లోపలికి 5 కిలోమీటర్లు పోవాలా. ఇల్లు కనపడవు. కేవలం అతని స్వార్థం కోసము, అతని నామధేయం కోసము, నా పేరుతో ఉండాలా అనే ఉద్దేశంతోనే ఆ రోజు చేయడము. అది ఈరోజు వచ్చేసి తరగాకుండా, ఆ ప్రాజెక్టు తరగాకుండా పోయింది. అంటే ఎక్కడైతే జగనన్న గుళ్ళమండ దగ్గర జగనన్న లేఅవుట్ 7,000 ఇళ్లతో ఆయన కలగన్న ప్రాజెక్టు, ఆయన ఓపెనింగ్ రోజే అది వాయిదా పడి అక్కడ ఒక భూమి 14 ఎకరాలు భూమికి రైతుకు లెక్క చెల్లించలేక వాళ్ళు కోర్టుకు పోతే ముఖ్యమంత్రి హోదాలో ఉండి దాన్ని ఏం చేసుకోలేక అర్ధరాత్రి హైకోర్టు నోటీసులు వచ్చి దాన్ని రద్దు చేసుకున్నాడు. కానీ టైం ఎంత ఉన్నాడిక చేయలేనోడికి ఎంత టైం ఉన్నాడిక వేస్ట్. కాబట్టి ఈరోజు ఇక్కడ కదిరిదావలో ఉన్నటువంటి జేకే రోడ్డు, జమ్మడుగు కదిరి రోడ్డు అంటారు, జేకే రోడ్డులో టిడ్కో ఇల్లు ఈరోజు ఇవి 1845 మంది బెనిఫిషరీ గొంతులు కోసినటువంటి ఈ వ్యక్తి, దీనికి కారణకర్త ఎవరంటే మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యేగా మళ్ళీ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ ప్రజలు ఓట్లు వేసినారు మళ్ళీ ఆయనకే. దయచేసి మా ఎమ్మెల్యే గారు అనేటువంటి మాకు నచ్చినా నచ్చకపోయినా పులివెందులకు ఎమ్మెల్యే కాబట్టి దయచేసి రేపు మీరు వస్తున్నారు, విజిట్ చేయండి, ఈ బాధలు వినండి. 1845 మంది నష్టపోయేదానికి కారణకర్త, మూల కారకునివి దయచేసి ఆనాటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి తమరు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కావున దయచేసి వాళ్ళ డబ్బులు 49 లక్షల రూపాయలు డిపాజిట్ రూపంలో మున్సిపాలిటీలో ఉంటే అవి ఇంతకుముందు మీ గవర్నమెంట్లో వైకాపా గవర్నమెంట్ మున్సిపల్ కమిషనర్ గారు అదే చెక్కులను మీరు జగనన్న కాలనీకి వాడుకోమని చెబితే
టిట్కో ఇల్లు అనేది వచ్చేసి మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది, రూరల్ ఇల్లు అనేది వచ్చేసి హౌసింగ్ బోర్డులో ఉంటుంది. ఆ తేడా కానీ గమనించలేకోకుండా వాళ్ళను ఈ చెక్కులు వాళ్ళు ఇచ్చిన డీడీలు అక్కడికి ఇవ్వని చెబితే అవి చెల్లలేదు పాపం. ఇక్కడ ఉండే వాళ్ళు బెనిఫిషరీ అక్కడికి పోయారు. వాళ్ళు ఇప్పుడు బెనిఫిషరీ అనే వాళ్ళు ఉట్టికి స్వర్గానికి ఎక్కకుండా మధ్యలో మనం చేసిన తప్పిదానికి ఈరోజు వాళ్ళు బలిపశువుల్లో. దయచేసి 1845 మంది ఎవరైతే ఈ టిట్కో ఇళ్లలో బెనిఫిషరీగా లబ్ధిదారులుగా ఉన్నారో, తెలుగుదేశం పార్టీ అన్నట్టు మమ్మల్ని మీరు అన్యత మమ్మల్ని అపార్థం చేసుకోవద్దు. మేము దీనికి మూల కారకులు మేమే. టిట్కో ఇల్లు తెచ్చేదానికి ఆనాటి మా పార్టీలో ఉన్నటువంటి సతీశన్న గారు, ఆయన ప్రోత్సాహం గారు చాలా దాని ప్రోత్సాహంతో తెచ్చినాం. అయితే ఇప్పటికైనప్పటికీ అది 5 ఏళ్ళ పొద్దున చేయలేదు కాబట్టి ఇప్పుడు మరలా మేమే దానికి ఏదో రకంగా ఎమ్మెల్యే హోదాలో ఆయన ప్రభుత్వానికి లేఖ రాస్తే మేము దానికి సపోర్టుగా మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి మేము అధికార పార్టీ తరఫున మేము చేసే ప్రభుత్వంతో తెచ్చి ఈ 1845 మంది లబ్ధిదారులకు వాళ్ళకి ఈ 5 ఏళ్లలో మేము ఎటువంటి బస్సుల్లో ఎన్ని కష్ట నష్టాలు ఓడ్చినాడుగా మా ఇన్ఛార్జి వర్యులు బీటెక్ రవి గారు కానీ వారి ప్రోత్సాహంతో వారికి రేపు ఈరోజు లేడు ఉండేటన్నా మా ఇన్ఛార్జి వర్యులు కానీ ఇక్కడ ప్రెస్ మీట్కి వచ్చేవాళ్ళు ఆయన లేరు కాబట్టి రేపు వచ్చిన తర్వాత మొత్తం అంతా విశదీకరించి దీన్ని చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి వర్యులు ప్లస్ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ పొంగులేటి నారాయణ సార్ దగ్గరికి పోయి దీన్ని విశదంగా చెప్పి ఈ లబ్ధిదారులకు గూడు అంటే ఏది ఇల్లు ఇచ్చేదానికి మేము పూర్తిగా చేస్తాము.